ఈరోజు 33వ డివిజన్లో ప్రచార కార్యక్రమము 8వ రోజు చేరడము, ప్రతి గడప గడపకు బూత్ వైజ్గా మేము మా యొక్క డివిజన్ అధ్యక్షుడు మారపల్లి శంకర్ గారు, మారుపాక శంకర్ గారు, మన క్లస్టర్ శంకరన్న గారు, మన కార్యకర్త బండి రాము గారు, మన కార్యకర్త మన యుగేందర్ గారు, ప్రతి డివిజన్కు మేమందరం కలిసి ఒక్కొక్కరి ఇంటి గడప గడపకు వెళ్ళి కార్యక్రమంలో కాంగ్రెస్ వాడి వంశీకృష్ణ గారు గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం పెట్టుకుంటూ ప్రతి ఈ గడపకు వెళ్ళి కూర్చొని ప్రతి సమస్యలు ఇట్లంటే మన పథకాల గురించి వివరించి చెప్పడం జరుగుతుంది. అనేకంగా మాకు డివిజన్ ప్రజలు ప్రతి ఒక్కరూ స్పందన చాలా బాగుంది. వంశీకృష్ణ గారు ప్రతికి గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ జై కాంగ్రెస్. ఈరోజు 33వ డివిజన్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరగబోతుంది. ఇన్ఛార్జి క్లస్టర్ శంకరన్న గారి ఆధ్వర్యంలో మరి పార్టీ డివిజన్ అధ్యక్షుడు మారుపాక శంకర్, యువ నాయకుడు బండి రాము మరియు ప్రతి ఒక్క కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటికి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే మన కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలతో పాటు ప్రతి ఒక్క పథకం కూడా వారికి వివరించి చెప్పడం జరుగుతుంది. మరియు అందరూ కూడా ఆడవాళ్ళు ఉచిత ప్రయాణం కానీ, మన విద్యుత్ వినియోగం కానీ, గ్యాస్ కానీ, ఇంకా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ పథకం నుంచి పెంపుగా పొందడం కానీ అటువంటి పథకాలతో ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క ఇంటింటికి చేరువేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చూసి మీకు చెప్పనవసరం, మేము అనుభవిస్తున్నాం. ఉచిత ప్రయాణం బస్సు కూడా మేము చేస్తున్నాం. అటువంటి పథకాలతో మాకంటూ మేము ఏది చేయాలో అది చేస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించుకొని మన గడ్డం వంశీకృష్ణను పార్లమెంటుకు పంపిస్తామని చెప్పి మాకే ధైర్యం చెప్తూ ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం గత 8 రోజుల నుండి గడప గడప మరి తిరుగుతూ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారి గెలుపు కొరకై 33వ డివిజన్ గడప గడప తిరగడం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్లయితే మనకు కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలను ఇచ్చింది. అందులో 5 గ్యారంటీలు సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నాయి. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చేయడానికి ముందుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించి పార్లమెంటుకు పంపించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లకు 33 డివిజన్ నుండి భారీ మెజారిటీ ఏ విధంగా ఇచ్చినామో అదే విధంగా ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థికి కూడా అదే విధంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మేము గడప గడప తిరగడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 33వ డివిజన్ ప్రజలందరికీ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే 33వ డివిజన్లో గడప గడప ప్రచారం చేస్తున్నాము. మన డివిజన్ తరఫు నుంచి మన దొంత సీరన్న కార్పొరేటర్, మన క్లస్టర్ శివశంకర్ అన్న, మన డాక్టర్ యుగేందరు, రాము, రత్నం కుమ్రయ్య, నిర్మలక్క, మహిళా ప్రెసిడెంటు దొంత కిరణ్, రాము, వీళ్ళంతా కూడా మా ఒక బ్యాచ్ అయ్యి మొత్తం డివిజన్ అంతా తిరుగుతూ గడప గడప తిరుగుతూ మన మైనార్టీ ప్రెసిడెంట్ సత్తర్, ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా కలుపుకొని ఇంటింటికి తిరుగుకుంటూ మన ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లా జరిగినాయో అంతకన్నా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి మన గడ్డం వంశీకృష్ణ గారిని పార్లమెంటుకు పంపించడానికి కనీసం మినిమంగా ఒక 2 లక్షల ఓట్లు మెజార్టీతో గెలిపించుతామని గ్యారంటీగా బల్లగుద్ది మాట్లాడి చెప్తున్నాం. అదేవిధంగా మేము కష్టపడి పార్లమెంటుకు పంపించే ఇది ఉన్నాయని శ్రీధర్బాబు నాయకత్వంలో మరి మక్కన్ సింగ్ నాయకత్వంలో తిరుగుతూ చెప్పుకుంటూ మరి కాంగ్రెస్ పెట్టిన పథకాల గురించి వివరిస్తూ పోతే ఇప్పుడు మనకు 2 లక్షల రుణమాఫీ కోసం కూడా ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం బరాబర్ చేస్తాడు. ఒకటి ఇందిరమ్మ ఇళ్ళ గురించి, ఇందిరమ్మ ఇళ్ళు కూడా వస్తాయి. పెన్షన్లు 250 రూపాయల 2500 రూపాయల స్కీమ్ ఒకటి, ఆ స్కీము ఇందిరమ్మ ఇళ్ళది. ఈ అన్ని స్కీములు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కంపల్సరీ ప్రతి ఒక్క పేదవారికి ఈ అవకాశం కంపల్సరీ దొరుకుతుంది. పెన్షన్లో కూడా 4000 రూపాయల పెన్షన్ అమలు అవుతుంది. ఇవన్నీ కూడా
కాంగ్రెస్ పార్టీ వస్తేనే గ్యారంటీగా పార్లమెంటులో మన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గెలవాలి. దానికోసం మేము అంతా కృషి చేస్తాం. మేము అందరం పాటుపడుతున్నామని నాకు మనది. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే